వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫైడ్ ఇంగ్లీష్ ట్యుటోరియల్. డైలీ కాన్వర్జేషన్స్, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ కోసం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 30 అడ్వాన్స్డ్ ప్రిపోజిషన్స్ విత్ తెలుగు మీనింగ్. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. అకార్డింగ్ టు తెలుగు అర్థం వచ్చేసి ప్రకారం. అకార్డింగ్ టు ద టీచర్ ద ఎగ్జామ్ ఈస్ నెక్స్ట్ వీక్. ఉపాధ్యాయుడి ప్రకారం పరీక్ష వచ్చే వారం ఉంది. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ కాకుండా, అపార్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ షీ స్పీక్స్ తెలుగు. ఇంగ్లీష్ కాకుండా ఆమె తెలుగు మాట్లాడుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బదులుగా, హీ డ్రాంక్ టీ ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ. అతను కాఫీ బదులుగా టీ తాగాడు. ఇన్స్పైట్ ఆఫ్ ఉన్నప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ ది రెయిన్ వీ ప్లేడ్ క్రికెట్. వర్షం ఉన్నప్పటికీ మేము క్రికెట్ ఆడాము. డ్యూ టు కారణంగా, ద మ్యాచ్ వాస్ క్యాన్సిల్డ్ డ్యూ టు రెయిన్. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు చేయబడింది. బికాస్ ఆఫ్ వల్ల, ఈ వాజ్ లేట్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్. ట్రాఫిక్ వల్ల అతను ఆలస్యమయ్యాడు. వల్ల అని వచ్చినటువంటి సందర్భాల్లో బికాస్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఆన్ బిహాఫ్ ఆఫ్ తరఫున, ఐ యాక్సెప్టెడ్ ద అవార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై టీమ్. నా జట్టు తరఫున నేను అవార్డును స్వీకరించాను. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందు, ద కార్ ఈజ్ పార్క్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద హౌస్. ఇంటి ముందు కార్ పార్క్ చేయబడినది. ఇన్ అడిషన్ టు అదనంగా, ఇన్ అడిషన్ టు ఇంగ్లీష్ లర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్తో పాటు కమ్యూనికేషన్ నైపుణ్యాలు నేర్చుకోండి. ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ కాల్ దిస్ నెంబర్. అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్కు కాల్ చేయండి. విత్ రిగార్డ్ టు సంబంధించి, విత్ రిగార్డ్ టు యువర్ రిక్వెస్ట్ వీ విల్ రిప్లై సూన్. మీ అభ్యర్థనకు సంబంధించి త్వరలో సమాధానం ఇస్తాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ పరంగా, ఈజ్ ఎక్సలెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ పరంగా అతను అద్భుతంగా ఉన్నాడు. బై మీన్స్ ఆఫ్ ద్వారా, వీ కమ్యూనికేటెడ్ బై మీన్స్ ఆఫ్ ఈమెయిల్. మేము ఈమెయిల్ ద్వారా సంప్రదించాము. ద్వారా అని వచ్చినప్పుడు మీ బై మీన్స్ ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇన్ ప్లేస్ ఆఫ్ స్థానంలో, రవి అటెండెడ్ ద మీటింగ్ ఇన్ ప్లేస్ ఆఫ్ హిస్ మేనేజర్. తన మేనేజర్ స్థానంలో రవి సమావేశానికి హాజరయ్యాడు. ఇన్ అకార్డెన్స్ విత్ అనుగుణంగా, ద వర్క్ వాజ్ డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్. నియమాలకు అనుగుణంగా పని జరిగింది. ఇన్ ఫేవర్ ఆఫ్ అనుకూలంగా, మోస్ట్ స్టూడెంట్స్ ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ప్రపోజల్. చాలామంది విద్యార్థులు ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు. ఇన్ కాంట్రాస్ట్ టు భిన్నంగా, ఇన్ కాంట్రాస్ట్ టు హిస్ బ్రదర్ ఈజ్ వెరీ కామ్. తన సోదరుడికి భిన్నంగా అతను చాలా ప్రశాంతంగా ఉంటాడు. అలాంగ్ విత్ తో పాటు, షీ కేమ్ అలాంగ్ విత్ హర్ ఫ్రెండ్స్. ఆమె తన స్నేహితులతో పాటు వచ్చింది. అలాంగ్ విత్ అంటే తో పాటు అని అర్థం. సబ్సిక్వెంట్ టు తరువాత, సబ్సిక్వెంట్ టు ద మీటింగ్ ఏ రిపోర్ట్ వాస్ ప్రిపేర్డ్. సమావేశం తర్వాత ఒక నివేదిక సిద్ధం చేయబడింది. రిగార్డ్లెస్ ఆఫ్ సంబంధం లేకుండా, రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్ ఎనీవన్ కెన్ లర్న్ ఇంగ్లీష్. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. బై వర్చ్యూ ఆఫ్ కారణంగా, హీ గాట్ ద జాబ్ బై వర్చ్యూ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్. తన అనుభవం కారణంగా అతనికి ఉద్యోగం అనేది వచ్చింది. ఇన్ రెస్పాన్స్ టు ప్రతిస్పందనగా, ఇన్ రెస్పాన్స్ టు ద ఈమెయిల్ షీ కాల్డ్ మీ. ఈమెయిల్కు ప్రతిస్పందనగా ఆమె నాకు కాల్ చేసింది. ఫర్ ద సేక్ ఆఫ్ అంటే తెలుగు మీనింగ్ కోసం. ఈ వర్క్డ్ హార్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. తన కుటుంబం కోసం అతను కష్టపడి పని చేశాడు. ఇన్ రిలేషన్ టు సంబంధించి, వీ డిస్కస్డ్ ఇష్యూస్ ఇన్ రిలేషన్ టు ఎడ్యుకేషన్. విద్యకు సంబంధించి సమస్యలను మేము చర్చించాము. ఇన్ లైట్ ఆఫ్ అంటే తెలుగు మీనింగ్ దృష్ట్యా. ఇన్ లైట్ ఆఫ్ రీసెంట్ ఈవెంట్స్ ద మీటింగ్ వాస్ పోస్ట్ పోన్డ్. ఇటీవల సంఘటనల దృష్ట్యా సమావేశం వాయిదా వేయబడింది. అన్ అకౌంట్ ఆఫ్ కారణంగా, ద ఫ్లైట్ వాస్ డిలేడ్ అన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ వెదర్. చెడు వాతావరణం కారణంగా విమానం ఆలస్యం అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.